హాయ్ దోస్తులు, అందరికీ నమస్తే. నేను మీ బాలకిషన్ డిఓపి. ఈరోజు వచ్చేసి మనం దోమకొండలో ఉన్నాం. దోమకొండ అంటే మీకు గుర్తుకొచ్చేది దోమకొండ కోట. ఆ కోట వచ్చేసి ఉపాసన వాళ్ళది. ఉపాసన అంటే తెలుసు కదా, తెలియని వారు ఉంటారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. రామ్ చరణ్ వల్ల సతీమణి వాళ్ళది. నిజంగా ఇప్పటికీ ఈ కోట కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. నిజంగా ఈ కోటను చూడడానికి 2 కళ్ళు చాలా అనుకుంటా. దాదాపు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కోట తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దోమకొండ అనే గ్రామంలో ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ కోట. ఇక్కడ శివాలయం కూడా ఉంది. అయితే ఈ శివాలయంలో ఇక్కడ ఏంటంటే రుద్రమదేవి శంకుస్థాపన చేసినటువంటి రాయి కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. ఈ శివాలయాన్ని పూర్తిగా రాయితో నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించి ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే సవారి కచ్చరం, ఎడ్ల బండి అంటారు కదా, అది కూడా మనకు ఈ విజువల్లో చూడొచ్చు. అలాగే ఉన్నది. నిజంగా పెద్ద పెద్ద కట్టడాలు, అంతేకాకుండా గార్డెన్ ఎంత నీట్గా అంటే చూస్తేనే ఆహ్లాదకరంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇది హాలు, అతిథులు వచ్చినప్పుడు కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి సోఫాలు. ఇంకా ఇదైతే నిజంగా చూడడానికి ఒక సెట్ వేసినట్టే ఉంది. ఆల్మోస్ట్ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఇక్కడ లోపల ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ని ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము. దానికి దిగడానికి ఇవి మెట్లు. వావ్, చాలా అద్భుతంగా ఉంది స్విమ్మింగ్ పూల్ కూడా. నిజంగా అప్పుడు ఎలా నిర్మించారో ఏమో కానీ చూస్తేనే కళ్ళు చెమ్మగిల్లేలా ఉన్నాయి. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. నిజంగా ఈ కట్టడాలు, ఈ గార్డెన్ చాలా అద్భుతం. కోట నుంచి దగ్గరలో ఉన్నటువంటి బిక్కనూరు వరకు సొరంగ మార్గం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు. ఈ కోట చుట్టూ పెద్ద ప్రహరీ గోడ నిర్మించబడి ఉన్నది. ఇది చూసినట్టయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ పూర్వీకులు సాయంత్రం పూట సేద తీరుతూ ఇక్కడ కచేరీ లాంటివి కానీ సమావేశాలు చేసేవారని పూర్వీకులు చెప్తున్నారు. ఈ దోమకొండ వాస్తవ్యులు వీరైతే ఉపాసన రామ్ చరణ్లకు పెళ్ళి అయిన తర్వాత మా దోమకొండ కోట గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందని చెప్పేసి చాలా ఆనందపడుతున్నారు. చాలా గర్వనీయం అని చెప్పేసి గ్రామస్తులైతే వాపోతున్నారు. నిజంగా ఏదేమైనప్పటికైనా ఈ దోమకొండ కోట చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.